ఇంత ఇష్యూ జరుగుతుంది అంటే ఇటు కేటీఆర్ ఈ రేసింగ్ కేసు ఒకటి, మొన్ననే కవిత కూడా జైలు నుంచి బయటకు వచ్చిన సందర్భం. మొత్తానికైతే ఇటు కాంగ్రెస్ వాళ్ళు కూడా కేసీఆర్ బయటకు ఎందుకు రావట్లేదు అనేది కూడా ప్రధానంగా ఒక విమర్శిస్తున్నారు. నిజంగా కేసీఆర్ ఎందుకు బయటకు రావట్లేదు అని అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చెప్తారు? భయం. మన కవిత జైల్లో ఉన్నప్పుడైనా సరే ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి భయం. ఎయిర్పోర్ట్కి వెళ్తే ఎక్కడ అరెస్ట్ చేసి లోపలేస్తారో అని భయం. అప్పుడు కూడా ఏం చేశాడు, మొత్తం జనాలు వేసుకొని తిరిగాడు రైతులకి అది ఇది లేదని. సింగిల్ గా ఎక్కడికి వెళ్ళట్లా, సింగిల్ గా ఏ ప్రభుత్వ కార్యాలయానికి రావట్లా, సింగిల్ గా ఎక్కడికి వెళ్ళట్లేదు. అండ్ భయం అది. బయటికి ఎక్కడ వస్తే ఏదో కేసు పెట్టి ఎక్కడ లోపలేస్తారా అని. ఏదో కేసు అని ఎందుకు అంటున్నావు అంటే ఆయన మీద ఎన్ని ఎలిగేషన్స్ ఉన్నాయో అందుకని చెప్పేసి బేసి నాట్ ఓన్లీ కేసీఆర్, ఎవరైనా సరే అవతల అధికారంలో ఉన్నారు, గతంలో మేము చేసినవన్నీ వాళ్ళకి తెలుసు అనే ఫీలింగ్ మనలో ఉంటే ఏదో విషయంలో ఏ సందర్భంలో నన్ను ఏదో ఒకటి చేస్తారనేసి ఏం చేస్తారంటే పార్టీ కార్యకర్తలు ఉంటారు కదా, ఎప్పుడు ఆ మందరికి చుట్టు పెట్టుకొని ఎక్కడ పడితే అక్కడికి అట్లా వెళ్తా ఉంటారు అనమాట. సో వీళ్ళందరినీ దాటుకుంటే గానీ ఆయన దగ్గర రాలేని పరిస్థితిని ఒక ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేసుకుంటారు. సో అలా వెళ్తా ఉంటారు, సింగిల్ గా ఎప్పుడు బయటికి రారు. ఇప్పుడు కవితను కలవాలంటే ఢిల్లీ ఎయిర్పోర్ట్ కైనా రావాలి, ఎయిర్పోర్ట్ లో దిగాలి, ఎయిర్పోర్ట్ లో మళ్ళీ ఆ ఎయిర్పోర్ట్ లో దిగాలి, అటు వెళ్ళాలి. ఇక్కడనో అక్కడనో ఎవరైనా అరెస్ట్ చేస్తే ఏం చేస్తాం, అది పరిస్థితి. ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి కదా, ఎట్లా ఉండబోతుంది అంటే పబ్లిక్ మూడు నిజంగా ఈ 1 year పరిపాలన చూసిన తర్వాత ఎట్లా ఉంది అని అంటే ఏం చెప్తారు అసలు? వన్ సెకండ్, 6 గ్యారెంటీలు అమలు పరచట్లేదు, అది చేయట్లేదు, ఇది చేయట్లేదు, అంటే మా మీద పడుతున్నారు, ఆట మా మీద పడుతున్నారు, వీళ్ళు లేడీస్ వస్తున్నారు. కానీ ఇప్పుడు రైతులకు అన్యాయం జరిగింది, అది ఇవ్వట్లేదు ఇది ఇవ్వట్లేదు వీళ్ళు అంటున్నారు. మాకు అన్యాయం జరిగిందని ఒక రైతు వచ్చి కంప్లైంట్ ఇవ్వట్లా, మాకు ఇది నచ్చలేదని ఒక జనాలు ఎవరు మాట్లాడట్లా బయట, ఇది బాగాలేదు అది బాగాలేదని. ఏదో ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మాకేదో డ్యూటీ ఇచ్చారు, ఖచ్చితంగా మేము వాళ్ళు వేసేదంతా ఖండించాలి అన్నట్టుగా వీళ్ళు వెళ్తున్నారు. మొన్న కూడా ఒక సవాలు, మా ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చేసేస్తాం, చేయండి మంచిదేగా, తప్పే ఉంది, ఉన్నా ఉపయోగం లేదు లేకున్నా ఉపయోగం లేదు. బీజేపీ పార్టీ పరిస్థితి? బీజేపీ ఏమో అండి, ప్రెసెంట్ అది ఎంత సైలెంట్ గా ఎందుకుందో నాకు అర్థం కావట్లా. మాధవిలత ఉన్నప్పుడే కొంచెం ఊపు ఉంది, ఎలక్షన్ బిఫోర్ ఆవిడ చేసిన హల్చల్ ఇంత అంత కాదు. ఎలక్షన్ తర్వాత ఆవిడ సైలెంట్ అయిపోయింది. ఒక్కసారి కనబడింది అఘోరి వచ్చినప్పుడు, అంటే ఐ మీన్ అఘోరి గురించి ఆవిడ రాలా, ముచ్చెలమ్మ టెంపుల్ దాడి టైంలో ఒక్కసారి కనబడింది, మళ్ళీ పెద్దగా కనబడట్లా. ఇక్కడ అంత ఏం లేదు. మళ్ళీ నిన్నగాక మొన్న అల్లు అర్జున్ విషయంలో బండి సంజయ్ గారు స్పందించారు, పెద్దగా అయితే ఈ మధ్యకాలంలో వాళ్ళు కనబడట్లా. మరి అది కూడా ఒక స్ట్రాటజీ అనుకోవచ్చు, కొంచెం సైలెంట్ గా ఉండి అన్ని చూసి ఎట్ ఏ టైం హడావిడి చేద్దాం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఎందుకంటే ఎలక్షన్ టైంలో వారు చేసిన హడావిడి ఇంత అంత కాదు కదా, మామూలు హడావిడి కాదు. ఒకనొక టైంలో అసదుద్దీన్ కూడా భయపడ్డాడు, ఈవిడ ఎక్కడికి గెలుస్తుందో అని, అంత హడావిడి చేశారు సీరియస్లీ. అంటే టిట్ ఫర్ టాట్ సిచ్యువేషన్ ఉండే కదా, అందరికీ తెలుసు ఓల్డ్ సిటీ ఆయనే గెలుస్తాడని. కానీ ఒక భయం అయితే వచ్చింది, ఇన్ కేస్ ఇప్పటి వరకు రాని క్వశ్చన్ ఒకసారి ఫస్ట్ టైం వచ్చింది. సో సడన్ గా వస్తారు ఏదో ఒకటి చేసి హడావిడి. అంటే వాళ్ళు పార్టీ అధ్యక్షుడిని నియమించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అవును, ఎందుకంటే కామన్ నేషనల్ పార్టీలు అంటే ఇలాగే ఉంటాయి, నాకు ఇవ్వాలని లేదు నాకు ఇవ్వాలని. ఏదో అదృష్టం బాగుండి రేవంత్ రెడ్డికి ఇచ్చారు, యాక్చువల్గా నాట్ యాక్సెప్టబుల్. ఆయన వేరే పార్టీ నుంచి వచ్చినప్పుడు నోబడీ విల్ గివ్, కానీ అసలు అదొక మ్యాజిక్, అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది సిచ్యువేషన్ అది. ఇక్కడ సీనియారిటీ కోసమే కొట్లాడుకుంటా ఉంటారు అందరూ, అది కొలిక్కి రావు ఓ టైంకి. అదే చెప్తున్నా, ప్రాంతీయ పార్టీలకి నేషనల్ పార్టీలకు ఉన్న డిఫరెన్స్ ఇదే. మనకి ఒక పట్టాన్ని అర్థం కావు, వీళ్ళ నిర్ణయాలు ఏదైనా సరే ఇక్కడ నుంచి కాదు ఎక్కడెక్కడి నుంచో రావాలి, అందరు ఆమోదిస్తే తప్ప. అది అంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి, దాంతో పాటు గతంలో మనము అసెంబ్లీ ఎన్నికలలో మనం చూసాం, ఇక అసలు కాంగ్రెస్ కాదు బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ రాబోతుంది అనేది కూడా ఆ హైప్ క్రియేట్ అయిన పరిస్థితి. మొన్న రీసెంట్ గా చూసాము, మనము పార్లమెంట్ ఎన్నికలలో కూడా 8 స్థానాలు కైవసం చేసుకుంది తెలంగాణలో పోటాపోటీగా. ఇటు కాంగ్రెస్ 8, అటు బీజేపీ 8. అట్లాంటి పార్టీ స్తబ్దత ఉండడానికి కారణం ఏంటి తెలంగాణలో? అదే కొంతమంది ఫాలో స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అనేది ఫాలో అవుతున్నారేమో, నేను అదే అనుకుంటా. ఎందుకంటే ఎవరు కూడా అంత సైలెంట్ గా ఉంటారు, కేంద్రం మొత్తం వాళ్ళదే. అలాంటిది అక్కడ 8 గెలిచి సైలెంట్ గా ఎవరు ఉండరు, ఉన్నారు అంటే ఏదో స్ట్రాటజీ ఉంటది, సడన్ గా వస్తారు. అది ఎలక్షన్ మూమెంట్ టైంలో తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఎట్లా ఉండబోతుంది సుదీర్ఘంగా ఇటు సామాజిక అంశాలు, అదేవిధంగా సినిమాకి సంబంధించిన అంశాలు, అదేవిధంగా రాజకీయ అంశాలు కూడా చాలా
అద్భుతంగా విశ్లేషించారు బ్రదర్. కానీ మీ భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? ఏం చేయబోతున్నారు దాసరి విజ్ఞాన్ అంటే? నేనేం చేస్తున్నా బొందా ఓన్లీ సినిమాకే అదైపోతారా, పరిమితం అయిపోతారా? అట్లే లేకపోతే See, నాకు ఏది ఉంటే అది నాకంటూ ప్రత్యేకించి ప్లాన్స్ గిన్స్ ప్రెసెంట్ అయితే ఏమీ లేవు. ఇప్పుడు మీరు అడిగినందుకు ఏదైనా ఆలోచించాలేమో నాకు తెలియదు, బట్ అంతే. ముక్కుసూటిగా మాట్లాడతారు. ముక్కుసూటిగా మాట్లాడడం వల్ల ఏం ప్రాబ్లమ్స్ రావా? దేనికండి ప్రాబ్లమ్స్ ముక్కుసూటిగా మాట్లాడితే? ఒకవైపు ఇటు ప్రభుత్వం తిట్టడము, లేదంటే ప్రతిపక్షాలను తిట్టడము, లేకపోతే నేను ఎవరిని తిట్టట్లేదండి బాబోయ్. నాకు ఎవరి విధంగా పగా ప్రతీకారం అది తిట్టడానికి. చేసే పని నాకు నచ్చకపోతే నచ్చలేదని ఓపెన్ గా చెప్పుకుంటున్నా. నా అభిప్రాయం వరకే అది. ఇప్పుడు మీరు అందంగా లేరు అంటాను నేను, నా అభిప్రాయం. మీరు అందంగా ఉన్నారు అంట, నా అభిప్రాయం అది. నా అభిప్రాయం అదే. అది అవతలోడు యాక్సెప్ట్ చేసినా యాక్సెప్ట్ చేయకుండా వాళ్ళ కర్మ, నేను చేయలేను దానికి. ఇంకా దానికి నేను ఆలోచించాను కూడా. ఆఫ్ కోర్స్ వాళ్ళ నాయకుని విమర్శించినప్పుడు అంటే వ్యక్తిగతంగా తీసుకొని ఖచ్చితంగా మీ పైన ఏదైనా దాడులు చేయడమో, లేకపోతే మిగతా ఏదైనా అది వాళ్ళ విఘ్నతకు వదిలేయాలండి. రౌడీలు అయితే దాడులు చేస్తారు, లేదు అంటే డిబేట్లు పెట్టేసి ఇలా కాదు బాబు అలా కాదు బాబు అని చెప్పి ఓపెన్ గా మాట్లాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో అన్నావు ఎవరినో వాళ్ళ తరఫున వాళ్ళు వచ్చి కూడా అలా కాదు ఇలా నువ్వు అలా ఎలా అంటావు, లేదు నేను ఈ పాయింట్ తీసుకొని ఇలా అన్నాను, అట్లా కాదు దీన్ని ఇలా కూడా అనొచ్చు కదా. నేను ఓడిపోతే నేను నా ఓటమి నేను ఒప్పుకుంటా. మేబీ నేనే సరిగా చూడలేదేమో ఆయన, అంతే కదా. ఇప్పుడు ఎలిగేషన్స్ అనేది అయితే నేను ఎప్పుడు పాస్ చేయను. జరిగిన సినారియో చూసి మన అభిప్రాయాలు మనం చెబుతాం. అది అవతలోడికి నా అభిప్రాయం కరెక్ట్ అనిపిస్తే కరెక్ట్ అంటాడు, తప్పు అనిపిస్తే మనం క్షమాపణ చెప్పుకుంటాం, అంతమించి ఏమీ లేదు. ఎస్ బ్రదర్, నిజంగా సొసైటీలో మీలాంటి వాళ్ళు ఇంకా ముందుకు దాడులు గీడ్లు చేస్తారంటే ఇక అది వాళ్ళ రౌడీలు, వాళ్ళ విఘ్నతకు వదిలేయాలి. వాళ్ళు ఏం చేసుకున్నా ఎవరేం చేయలేరు. అదంతే. ఇప్పుడు ఒకటే ఇట్లా వెళ్తే ఎవడన్నా షూట్ చేసి కూడా పడేయచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్. నిజమే బ్రదర్, సొసైటీలో అంటే మీలాంటి వాళ్ళు కూడా చాలా మంది తెర మీదకి రావాలి. ఎందుకంటే సమాజంలో ఏది తప్పు ఏది రైటు అనే అంశం నాకు తెలియదండి. సమాజంలో తప్పు రైట్ కూడా నా అభిప్రాయాన్ని మాత్రమే నేను చెప్తాను. అదే అభిప్రాయం చెప్పడం. ఒకవేళ నా అభిప్రాయం కూడా తప్పై ఉండొచ్చు కొన్ని సెట్. ఇప్పుడు నేను ఒక ఆయన్ని ఈయన ఇలాంటి వాడు అంటాను, లేదు ఆయన అలాంటి వాడు కాదు, నువ్వు చూసిన కోణం వేరు, ఈ కోణంలో చూడు అంటే ఐ యాక్సెప్ట్. నేను ఇదే సిచ్యువేషన్ మంచిగా చెప్తా చూడు. మంచు విష్ణుని నేను తిట్టకుండా తిట్టానండి మా ఎలక్షన్ టైంలో. ప్రామిస్. అసలు వీళ్ళకి డిసిప్లినే లేదు, అది కాదండి. అప్పుడెప్పుడో హెయిర్ డ్రెస్సర్ గుండు అదేదో వివాదం సంథింగ్, నాగశ్రీను అనే అబ్బాయిని కొట్టారనో ఏదో వివాదం వస్తే అప్పుడైనా సరే నేను మనోజ్ ని బాగా ఇది చేశా. కానీ రియాలిటీలో చూసిన తర్వాత నాకు అసలు నేనేంటి ఇలా ఉన్నాను అనిపించింది. విష్ణు ఈజ్ నాట్ వాట్ వి థాట్, మనోజ్ కూడా కాదు వాట్ వి థాట్, కంప్లీట్లీ అపోజిట్. నేను ఇప్పుడు ఆయనకి నేను పాజిటివ్ గా అలా అని నాకు విష్ణు ఇష్టమని కాదు. జిన్నా సినిమా టైంలో నాకు తెలిసింది కావాలని ఇతన్ని టార్గెట్ చేస్తున్నారు, అయ్యో పాపం అని. అప్పుడు అనిపించింది ఓకే నేను చూసిన కోణం తప్పు. నేను విష్ణుకి వెళ్ళి కలిసి గతంలో మీ గురించి ఇలా వీడియోలు చేశానండి, మీరేం అనుకోకూడదు, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అని చెప్పేసి వచ్చా. సీరియస్లీ ఐ వెంట్ హిజ్ ఆఫీస్, నా అంతటి నేనే ఏ ధైర్యంతో వెళ్ళా. నేను నిన్ను తిట్టాక నిన్న రాత్రే, ఇప్పుడు నేను కనిపిస్తే అంటావుగా, అంత తిట్టిన తర్వాత నా అంతటా నేనే వెళ్ళా ఆఫీస్ కి. వెళ్ళి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, మీ గురించి తెలియక ఏదో చేశానండి, మీకు ఇప్పుడు తెలుసుకున్నాను, ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయను, ఎప్పుడైనా ఏదన్నా మాట్లాడితే నా అభిప్రాయం అనుకుని వదిలేండి అని కూడా చెప్పేసి వచ్చా. ఇట్లా అంటే మనం అనుకున్న వాళ్ళది నేను చూసే కోణం తప్పు అయితే మనం సారీ చెప్పడానికి ఏంటండి ప్రాబ్లం? మనం చూసిందే కరెక్ట్ అవ్వాలని లేదు కదా. అవును. ఎస్, ఇంకొకటి అంటే చివరిగా చెప్పండి, అంటే విష్ణు టాపిక్ వచ్చింది కాబట్టి విష్ణు మనోజ్ మధ్యలో అసలు ఈ గొడవకు కారణం ఏంటి? అసలు గొడవేనా లేదంటే ఈ అసలు వాళ్ళ మధ్యలో జరుగుతున్న ఇష్యూకు సంబంధించి మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం చెప్తారు? వీళ్ళిద్దరిని వదిలేస్తే ప్రతి ఇంట్లో అన్నదమ్ముల మధ్య ఉండేదే. నాన్న అన్నని బాగా చూస్తాడు, నన్ను బాగా చూడడానికి తమ్ముడు అనుకుంటాడు. నాన్న కూడా అన్నని ఎందుకు చూస్తాడంటే ముందు పుట్టింది వాడేగా, ఫస్ట్ సంతానం. ఎవరికైనా సరే ముద్దులు మురిపాలు ఉంటాయి. అది దీన్ని ఎకనామిక్ లాంగ్వేజ్ లో చెప్తా చూడు. ఎకనామిక్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ అని ఒకటి ఉంటదండి. ఇంటర్మీడియట్ పిల్లలకు బాగా తెలిసి, బాగా ఆకలితో ఉన్నావు, నీకు ఒక యాపిల్ ఇచ్చాడు, నువ్వు యాపిల్ ని మనస్ఫూర్తిగా తింటావు, దాని రుచిని ఆస్వాదిస్తావు, నీ ఆకలి కూడా సాటిస్ఫై అవుతుంది, నీ కడుపు చల్లగా ఉంటది, యూఆర్ వెరీ హ్యాపీ. రెండో యాపిల్ తింటావు, నీకు ఆల్రెడీ యాపిల్ రుచి తెలుసు, దాని వల్ల తగ్గే ఆకలి తెలుసు, ఎవ్రీథింగ్ వాజ్ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్ ఆల్రెడీ. ఈ సాటిస్ఫాక్షన్ కొంచెం తక్కువ ఉంటది.
మూడో యాపిల్ ఇస్తావు, ఏదో తింటాం కడుపు నిండా. నాలుగో యాపిల్ ఇస్తావు, ఇక్కడ దాకా తింటాం. ఐదో యాపిల్ ఇస్తావు, ఇక్కడ దాకా తింటాం. ఆరో యాపిల్ ఇస్తే ఉన్నది కూడా బయటకు వచ్చేస్తుంది. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఫస్ట్ ఇచ్చిన నీకు ఆ స్పర్శ కానీ ఆ ఎమోషన్ కానీ ఏదైనా సరే రెండోది కొంచెం తగ్గ ఆల్రెడీ నువ్వు దానికి అలవాటు పడ్డావు కాబట్టి. జనరల్ గా అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన ఏంటంటే ఏ తల్లిదండ్రుల విషయంలో ప్రతి ఫ్యామిలీలో నేను చెప్తున్నా, ప్రతి ఒక్కరికి మొదటి సంతానం అంటే ఒక తెలియని ఇది ఉంటది. అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే, అబ్బాయి పుట్టాడు, అమ్మాయి పుట్టింది, నాకు అబ్బాయి కావాలనుకున్నారు, నెక్స్ట్ కన్నారు. అబ్బాయి పుట్టాడు, నాకు అమ్మాయి కావాలనుకున్నారు, నెక్స్ట్ కన్నారు. ఆ మొదటి సంతానం అమ్మాయి అయినా మొదటి అబ్బాయి అయినా ఓ టైప్ ఆఫ్ ఆప్యాయత అనురాగాలు ఉంటాయి, ఆ ప్రేమలు వేరే ఉంటాయి. తర్వాత అదే రకం సంతానం ఇంకో ఆడపిల్ల ఇంకో మగాడు పుట్టినా సరే వీడు చిన్నోడని చాలా లాలించి పాలించి చూస్తానే ఉంటారు, ఇంకా ఎక్కువ కేర్ తీసుకుంటారు. అయ్యో పాపం అని, వీడు ఆల్రెడీ పెరుగుతున్నాడు, వీడికి తెలుసు బాధ్యతలు, మనం వీడి మీద దృష్టి పెట్టాలనుకుంటారు. వీళ్ళు ఎలా అంటారంటే నాన్న ఎక్కువ అన్నయ్యనే బాగా చూస్తాడు, నన్ను అసలు ప్రేమించరు, వాడి పాత వస్తువులన్నీ నాకు ఇస్తారు, నాకు కొత్తవి కొనివ్వరు, వాడి సైకిల్ నాకు ఇస్తారు, నాకు కొత్తవి తేరు. ఇట్లాంటి ఒక ఫీలింగ్స్ తో పెరిగే పిల్లలు అందరి ఇళ్లలోనూ ఉంటారు. ఇప్పుడు నేను మనోజ్ విషయం కాదు మాట్లాడేది, జనరల్ గా. సో అలాంటి వాతావరణంలో పెరిగే వాళ్ళకి ఆ టైంలో మొదటి భార్య పిల్లలంట, నేను రెండో భార్య పిల్లలంట, అందుకే అంత బాగా చూస్తున్నారు, అందుకే నన్ను ఇలా చూస్తున్నారు అనేవి ఇష్యూస్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కట్లో అది ఇంత 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 పెరిగి పెరిగి జీవితకాలం ఉంటాయి. పైగా చుట్టూరా తిరిగే ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు కూడా అంతే అంతే అంతే, నిన్ను కొట్టాడా మీ నాన్న, మీ అన్నని కొట్టలేదు చూసావా, నీ మీద బాగా ఇది రాదురా అని చెప్పే వాళ్ళు ఉంటారు. అవన్నీ విని పెరిగితే మనుషులు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ మనోజ్ లా తయారవుతారు. వినకుండా మా నాన్న ఏంటి మా అమ్మ ఏంటి నాకు తెలుసు, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, మా అన్న ఏంటో కూడా నాకు తెలుసు, వాడు ఎక్కడికి వెళ్ళు, వాడి పని ఆడు చూసుకుంటాడు అని మనం స్వతహాగా మనం అనుకుంటే మనోజే కాదు ఎవరింట్లోనూ ఇలాంటి గొడవలు అవ్వవు. ఇప్పుడు ఇక్కడైనా సరే ఆయనకి ఏం కావాలంటే ఏమి వద్దు, డబ్బు కావాలా వద్దు అంటాడు, ఇంకేమైనా కావాలా వద్దు, ఇది కావాలా వద్దు, అది కావాలా వద్దు, మరి ఏం కావాలి, లేదు నీ దగ్గర అన్యాయం అక్రమం జరుగుతుంది, మా నాన్నను అడ్డం పెట్టుకొని మా అన్న ఏదో చేస్తున్నాడు, కన్నప్ప సినిమా 200 కోట్లు అంట, ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పు మనం అంటే వీడి పగంతా అన్న పైన, కుటుంబం మీద కాదు. అన్నంటే కుటుంబం కావాలి, సో అది కుటుంబ పరువు అయిపోయింది. వాట్ ఎవర్, అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ, అదే కుటుంబ సమస్య మనం మాట్లాడొద్దు, పెద్ద కుటుంబ సమస్య ఆయనే తీర్చుకుంటాడు, ఎవరు దాన్ని మాట్లాడడానికి లేదు. బట్ నేను సిచ్యువేషన్ ఏం చెప్పానంటే దీన్ని ఎగ్జాంపుల్ గానైనా తీసుకొని మామూలుగా వీళ్ళు ఎవరింట్లోనైనా ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఉంటే పెట్టుకోకండి పగలు ప్రతీకారం. పేరెంట్స్ కు ఉండవు పగ ప్రతీకారం అనేది, ఇష్టపడే కదా కంటారు, వాళ్ళకి 2 కళ్ళులాగా వీళ్ళంతా. వీళ్ళు కొట్లాడుకొని అలాంటి వాతావరణంలోనే పెరిగి ఇక కుటుంబం అంతా చిన్నాభిన్నం చేసి నా వాట నాకు ఇచ్చేయి, నా వాట నాకు ఇచ్చే, ఇక్కడే కాదండి ప్రతి చోట జరుగుతాయి ఇవి. ఇప్పుడు ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, ఆ రైటర్ దగ్గర కూర్చుంటే ఇలాంటి సమస్యలు 4 ఇస్తాడు, ఇప్పుడే 2 వెళ్ళారండి అని, అందరి దగ్గర ఉంటాయి. సో నేర్చుకోండి బెటర్. కుటుంబ సమస్యలు ఎప్పుడైనా సరే కుటుంబ సమస్యలు, మీడియాలకు ఎక్కొద్దు, రచ్చకి ఎక్కొద్దు, అసలు కోర్టులు పోలీస్ స్టేషన్కి వెళ్ళొద్దు. ఇంకా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో యూట్యూబ్ ఛానళ్ళకి వెళ్తున్నారు, ఈ పంచాయతీలన్నీ తీసుకెళ్ళి అవసరం లేదు. ఎవడింట్లో ఉండవు గొడవలు చెప్పు, మనమే చూసుకోవాలి, మన ఇంటి గొడవ కదా అది, మనమే చూసుకోవాలి. రైట్ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్.